గోస్ట్ ఆఫ్ ద్వారకా సెక్టర్ 9 ఇది న్యూఢిల్లీలో హంటెడ్ ప్రదేశం. ఇక్కడ ఉన్న చెట్టుకి అద్భుతమైన శక్తులు, దెయ్యాన్ని అట్రాక్షన్ చేసే నెగిటివ్ ఎనర్జీ ఇక్కడ ఉందని చాలామంది ఢిల్లీలో ఉన్న నివాసులు అయితే నమ్ముతున్నారు. అసలు ఈ సెక్టర్ 9 అంటే ఏంటి, అసలు ఈ గోస్ట్ ఆఫ్ ద్వారకా అని ఎందుకు పిలుస్తారు, ఇక్కడ అసలు చరిత్ర ఏంటి, అసలు ఏం జరిగింది, ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే, ఢిల్లీలోని కొన్ని ప్రదేశాలతో అనేక వివరించలేని చెప్పలేని కథలు అయితే చాలా ఉన్నాయి. అవి వెంటాడుతున్నాయని నమ్ముతారు కొంతమంది. న్యూఢిల్లీలో ద్వారకా సెక్టర్లో ఉన్న అటువంటి హంటెడ్ ప్లేస్ గురించి మీలో ఎంతమంది తెలుసో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ద్వారకా సెక్టర్ 9 అసలు హంటెడ్ ప్లేస్ ఎలా వచ్చింది. ఇక ఇంటర్నెట్లో మెట్రో స్టేషన్ ఆఫ్ సెక్టర్ 9 ద్వారకా వెంటాడుతున్నట్లు కథనాలు చూసి చాలామంది ఉంటూ ఉంటారు. ఇది నిజం కాదు. బదులుగా హంటెడ్ ప్లేస్ మెట్రో స్టేషన్ లోపల కాకుండా ఆ మెట్రో స్టేషన్ సమీపంలో ఉంది. ఇక ద్వారకా సెక్టర్ 21 నుండి ప్రధాన హైవేపై సెక్టర్ 9 వైపు వస్తుండగా రోడ్డు మధ్యలో ఒక పెద్ద మర్రి పీపుల్ చెట్టుని అయితే మీరు చూసే ఉంటారు. సో దీన్ని చాలామంది కనుక్కున్నారు. దీనివల్ల ప్రజలు నడపడానికి అక్కడ అసౌకర్యంగా అయితే ఉంటారు. ఇక జైంట్ మర్రి పీపాల్ చెట్టు హంటెడ్ అని చెప్పబడింది. ఈ రహదారి నిర్మాణంలో నిమగ్నమైన కాంట్రాక్టర్ ఈ చెట్టుని ఇక్కడి నుంచి తొలగించడానికి తన సాయశక్తులు అయితే ప్రయత్నించాడు, కానీ ఎప్పటికీ విజయవంతం కాలేదు. ఆ చెట్టు నుండి దూరంగా ఉండమని కార్మికుని హెచ్చరించడానికి తెల్లటి దుస్తులు ధరించిన ఒక వృద్ధురాలు కళ్ళ వస్తుందని అయితే చెప్పారు. సో వారిలో చాలామంది ఆమె తమను చెంపదెబ్బ కొట్టిందని, చీకటి పడిన తర్వాత ఆ చెట్టు దగ్గర ఆమెను చూసామని చాలామంది అయితే పుకార్లుగా అయితే చెప్పుకున్నారు. ఆ తర్వాత కాంట్రాక్టర్ ఈ చెట్టుని నరికివేయడానికి నిరాకరించాడు. అక్కడ ఆలయాన్ని అయితే నిర్మించాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలు, ప్రధానంగా రాత్రి వేళల్లో పనిచేసేవారు, తెలుపు రంగు చీరలో ఉన్న ఒక మహిళను ఈ చెట్టు దగ్గరకు లిఫ్ట్ కావాలని అడుగుతుందని చాలామంది నిరాకరించడంతో కారుతో పరిగెత్తుతుందని అయితే పేర్కొన్నారు. సో అందుకే చీకటి పడ్డాకి దారిలో వెళ్ళేందుకు ఎవ్వరూ సాహసించరు. సో అసలు చరిత్ర ఎలా వచ్చిందంటే లేడీ దెయ్యంది. ఈ దెయ్యం గురించి 2 విభిన్న కథలు అయితే ఉన్నాయి. ఇక జనాదరణ పొందిన సిద్ధాంతం ఏంటంటే, ఇక్కడ కనిపించిన మహిళ రోడ్డు దాటుతున్నప్పుడు ప్రమాదానికి అయితే గురైందట. డ్రైవర్ ఆపలేదు, పారిపోయాడు. మహిళ తీవ్రంగా గాయపడింది, కానీ ఎవ్వరూ రాలేదు. తర్వాత మరణించింది. ఆ రోజు నుండి ప్రజలు ఆమెను ఈ చెట్టు చుట్టూ చూస్తారు. ఆమెను చంపిన డ్రైవర్ను కనుగొనడానికి వాహనాలను అయితే వెంబడిస్తుందంట. అంతగా తెలియని సిద్ధాంతం లేదా రెండో సిద్ధాంతం బ్రిటిష్ కాలం నుండి ఈ మహిళను లింక్ చేస్తుంది. పీపాల్ మర్రి చెట్టు 100 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉందని అయితే చెప్పబడింది. 19వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ రాజు రాజధానిగా ఢిల్లీ ఉన్నప్పుడు ద్వారకా ప్రాంతం మొత్తం దట్టమైన అడవిగా ఉండేది. సో ఈ ప్రాంతానికి సమీపంలో ఒక సరస్సు కూడా ఉందని అయితే చెప్పబడింది. ఈ అడవిని తిరుగుబాటుదారులు ఉపయోగించారు. మహిళలు ఒకరిలో ఒకరు దాక్కున్నప్పుడు సరస్సు లోపల మునిగిపోయింది. ఆమె శరీరం తిరిగి పొందబడలేదు. అప్పటి నుండి ఆమె ఈ చుట్టూ ఉంటుందని అయితే చెప్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఈ మిస్టరీ అయితే వేయలేదు. ఆమె మరణానికి ప్రధాన కారణం ఇంకా తెలియరాలేదు. చాలామంది పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అక్కడ అదృష్టాన్ని ప్రయత్నించారు. రాత్రంతా ఇక్కడ గడిపారు, కానీ లేడీ దెయ్యం వారితో మాట్లాడడానికి అయితే ఇష్టపడడం లేదంట. చాలామంది ఈ హంటెడ్ ప్రదేశంలో అయితే భయంకరమైన శబ్దాలు, ఇక తెల్ల చీర కట్టుకున్న అమ్మాయి ఆ రోడ్డు అంతా తిరుగుతున్నట్టయితే వాళ్ళకి కనిపిస్తుందని. సో అక్కడ ఉన్న నివాసులు అయితే చాలా భయంకరంగా అయితే భయపడుతున్నారు. సో ఇది ఇక్కడ ఉన్న మిస్టరీ. ఈ సెక్టర్ 9 గురించి మీలో ఎంతమంది తెలుసో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.